హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో జోనా కోసం మనందరికీ తెలుసు. జోనా 4 చాప్టర్స్ ఉంటాయి. ఈ 4 చాప్టర్స్ కూడా 4 లెసన్స్ మనకి టీచ్ చేస్తాయి. మొట్టమొదటిది, యోనా దేవుని యొక్క మాటని వినకన్నా తన యొక్క సొంత నిర్ణయాల మీద ఆధారపడి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు బుద్ధి చెప్తాడు. అక్కడున్న ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకుని వెంటనే యోనాకి వేరొక స్థలానికి పంపించడానికి నీటిలో తోసివేస్తారు. దేవుడు 2వ అధ్యాయంలో ఒక చేపని ఏర్పాటు చేసి యోనాని మింగేటట్లుగా ఆ యొక్క చేప కడుపులో 3 రోజుల నుండి ప్రార్థన చేసేటట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని యొక్క మాటకి మరలా విధేయత చూపించడానికి అవకాశాన్ని ఇస్తాడు. 3వ అధ్యాయంలో ఆ నినెవె పట్టణస్థులందరూ కూడా దేవుని మాటని విని వెంటనే గ్రహించి పశ్చాత్తాపడతారు. దేవుని యొక్క సన్నిధిలో గోజారుతారు. వెంటనే శాపం నుండి తప్పించుకుంటారు. 4వ అధ్యాయంలో యోనా మరలా దేవుని యొక్క ఉగ్రత రాలేదని, దేవుని మాట నెరవేర్చబడలేదని, నేను ఎంత ప్రయాసపడ్డానని ఎంతో విసిగి చెందుతాడు. అప్పుడు కూడా దేవుడు యోనాకి బుద్ధి చెప్తాడు. ఈరోజు అక్కడ ఉన్న ఓడలో ఉన్న ప్రజలు దేవునికి భయపడ్డారు, నినెవె ప్రజలు దేవునికి భయపడ్డారు. యోనా దేవుని తెలుసుకుని కూడా దేవుని మాటకి అవిధేయత చూపించారు. ఈ రోజు మనం కూడా దేవుని యొక్క శక్తి తెలిసి కూడా చాలా సార్లు అవిధేయత చూపిస్తున్నావా? వెంటనే రియలైజ్ అవ్వు. దేవుడు తప్పకుండా నినెవెని ఓడలో ఉన్న ప్రజలను ఎలాగైతే రక్షించాడో మనల్ని కూడా రక్షిస్తాడు. దేవుడి మాట దీవించుగాక.